హలో. నమస్తే అండి. హలో. నమస్తే. నమస్తే సార్. కొంచెం నాయిసీ ఉంది బ్యాక్గ్రౌండ్. ఒక్క నిమిషం. హలో సార్, ఇప్పుడు వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, ఇంతకు ముందు కూడా వినిపిస్తుంది. అంటే మనకి రికార్డ్ అవుతుంది కదా, మళ్ళీ అప్లోడ్ అవుతుంది కదా అని. అవును సార్, అవును అవును సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? కానీ స్టిల్ నాయిసీ ఉంది, ఏమన్నా అవకాశం ఉందా ఇంకా? నాకు జస్ట్ ఒక 30 seconds టైం. ఓకే, పర్లేదు, కంగారు లేదు. హలో హలో సార్, యా, ఇప్పుడు నాయిస్ ఏం లేదు సార్. ఇప్పుడు చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మన సెషన్ ని రికార్డ్ చేస్తున్నాను యూట్యూబ్ కేస్ స్టడీస్ కోసం అప్లోడ్ చేస్తే మీకు అబ్జెక్షన్ ఏం లేదు కదా? ఏం లేదు సార్. ఓకే, వెరీ గుడ్. సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి. టైం కరెక్ట్ గా రాసిందా? కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం ఉంది సార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13 November 1999. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ రోజు నా బర్త్డే. థ్యాంక్ యూ. చెప్పండి, టైం చెప్పండి. టైం 11:10 AM మార్నింగ్. ఎప్పుడుంది మీ కన్సల్టేషన్? ఏ ఊర్లో పుట్టారు? అద్దంకి. మీ కన్సల్టేషన్ ఎప్పుడుంది? మార్చ్ లో ఉంది సార్. ఏ ఇయర్ మార్చ్ లో ఉన్నది? నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో ఉంది. 2025 మార్చ్ లో ఉంది. అవును సార్. ఓకే, మేము ర్యాండమ్ కనెక్ట్ అని స్టార్ట్ చేసాను, తెలుసు కదా? అదే మామూలుగా మీరు తీస్తా అన్నారు. అదే ర్యాండమ్. ఈ రోజు ఒక 2, 3, 4 ఉన్నాయి. ఆ 4 చెప్పేశాక టైం ఉన్నా వాళ్ళు లిఫ్ట్ చేయకున్నా ఇలా ర్యాండమ్ గా ఎవరుంటే వాళ్ళకి కాల్ చేస్తున్నాం, వాళ్ళు అవైలబుల్ ఉంటే మాట్లాడుతున్నాం, లేదంటే స్కిప్ చేస్తున్నాం అనమాట. అవును అవును సార్. సో అలా మీకు ముందుకు వచ్చింది బర్త్డే రోజు. సో సూపర్ గా కనెక్ట్ అయింది కదా. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? అంటే యాక్చువల్ గా ఇప్పుడు సిఏ చేస్తున్నాను సార్. ఫైనల్ స్టేజ్ ఇంకొక గ్రూప్ ఉంది, ఇదైతే అయిపోతుంది. సో ఇప్పుడు రాశాను కూడా, అయిపోతుంది. తర్వాత ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటది, అది ఏంటని, తర్వాత మ్యారేజ్ ఇట్లా ఏంటి ఫ్యూచర్. ఓకే, మ్యారేజ్ ట్రయల్స్ నడుస్తున్నాయా? మ్యారేజ్ సెకండ్ ఆప్షన్ సార్. ఫస్ట్ అంటే ఇప్పుడు సిఏ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంది కొంచెం అని, అంటే సిఏనే కాకుండా ఇంకా వేరే ఏమైనా చేద్దాం అని కూడా ఉంది. అంటే అదొక్క ఆప్షన్ కాకుండా. సిఏ కాకుండా ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? అంటే లైక్ ఇప్పుడు గ్రూప్స్ ఏమైనా ప్రిపేర్ అవ్వడానికి, ఐఏఎస్ అట్లా. ఓకే ఓకే ఓకే. అది ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ సార్, నెక్స్ట్ ఇయర్ మిడ్. ఓకే, అసలు చార్ట్ ఎలా ఉందో చూద్దాము. మకర లగ్నం వచ్చింది మీది, కృత్తికా నక్షత్రం తెలుసు కదా? పూర్వాషాఢ వస్తుంది సార్. పూర్వాషాఢ వస్తుందా? 13th November 1999 మార్నింగ్ 11:10. పూర్వాషాఢ 3వ పాదం వస్తుంది. ఓకే, వెయిట్. నాకు ఎందుకు కృత్తికా వస్తా ఉన్నది? 13th November 1989. 9 సార్. 9th November 13th November 1999. 1999. ఓకే ఓకే, నేను 1989 వేసాను, అందుకని అలా వచ్చింది. ఓకే ఓకే. 1999 సార్. మార్నింగ్ 11:10. ఓకే, ఇప్పుడు పూర్వాషాఢ మనకి వస్తుంది. మకర లగ్నం. లగ్నం ఎందుకంటే సన్ రైజ్ బట్టి కాబట్టి డేట్ కి అక్కడ చేంజ్ అవ్వదు, అందుకు కాలేదు. అవును సార్. చంద్రుడు పూర్వాషాఢ 3వ పాదంలో ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును సార్. లగ్నం వచ్చేసి రవి నక్షత్రంలో ఫామ్ అయింది. రవి వచ్చేసేసి దశమంలో గురు నక్షత్రంలో ఉన్నాడు. కాకపోతే గురు చతుర్థంలో వక్రించి ఉన్నాడు. అక్కడ శనితో పాటు కలిసి ఉన్నాడు, వక్రించి ఉన్నాడు. ఓకే, రైట్. ఓకే, సరే, చార్ట్ చూద్దాం, అర్థం చేసుకుందాం. లగ్న స్టార్ లార్డ్ అయిన వాడు దశమంలో ఉన్నాడు, అది కొంతవరకు మంచిది. 8th లార్డ్ 10th లో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఇది డిబిలిటేట్ అవ్వడం, దాని స్టార్ లార్డ్ అనేవాడు చతుర్థంలో వక్రించడం. అష్టమాధిపతి వక్రిస్తే ఎక్స్ట్రీమ్నెస్ ఇస్తాడు కదా, కాబట్టి పవర్ఫుల్ ఇచ్చేదానికి అవకాశం ఉంది, జనరల్ గా అవకాశం ఉంది. ఎందుకంటే మనకి పాప అయిన వాడు ఒకసారి షష్టాధిపతి, అష్టమాధిపతి వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమ్నెస్ ఆఫ్ పాజిటివిటీని కూడా ఇచ్చేదానికి కారణం అవుతుంది. కానీ ఒక విషయం, చతుర్థంలో ఉన్న గ్రహాలు వక్రించాయి, దాని స్టార్ లార్డ్ లగ్నంలో ఉండి సేవ్ అవుతున్నాయి, అదొక ప్లస్ పాయింట్.
శుక్రుడి యొక్క నక్షత్రాన్ని చంద్రుడు ఆక్యుపై చేశాడు. శుక్రుడు వచ్చేసి చంద్రుడి నక్షత్రాన్ని ఆక్యుపై చేశారు, వాళ్ళు పరివర్తనం చెందారు కదా. సో శుక్ర విల్ జూపిటర్ అంటే శుక్రుడు సరైన ఫలితాన్ని పూర్తిగా ఇవ్వట్లేదు. అంటే పంచమ దశమాధిపతి శుక్రుడు గురువు యొక్క ఫలితాన్ని నెగిటివ్ గా ఇస్తాడు. తర్వాత చంద్రుడు బుధుడు లాభంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే సప్తమాధిపతి మంచి రిజల్ట్ ఇస్తున్నాడు. ప్రొఫెషనల్ సెటిల్మెంట్ చాలా టైం పడతా ఉన్నది, లేదంటే చిల్డ్రన్ టైం పడతా ఉంది, లేదంటే చదువు టైం పడతా ఉన్నది అని చెప్తా ఉంటది. రెండోది ఏంటంటే మదర్ హెల్త్ సెన్సిటివ్ గా ఉండేదానికి అవకాశం ఉందనేది చెప్తా ఉంది. మీకు కనిపిస్తే కరెక్ట్ సార్. మదర్ హెల్త్ కొంచెం సెన్సిటివ్ ఉంటది, చదువు కొంచెం లేట్ అయింది, బ్రేక్స్ మ్యాచ్ అవుతుంది. బ్రేక్స్ ఉన్నాయి అంటే సిఏ అంటే ఆబ్వియస్లీ బ్రేక్స్ ఉంటాయి. సో అలానే ఉంది. సర్లే ఫైనల్ కి వచ్చేసాను. టైం ఎట్లా పోయింది ఇప్పుడు 25 years కదా. సో అసలు టైం ఎట్లా పోయిందో చూద్దాం. ఇంద్రుడు కేతు శుక్రుడు బుధుడు కూడా 9th లార్డ్ అనేవాడు వక్రించాడు. వక్రించిన స్ట్రైట్ అయినా కూడా 9th లార్డ్ కూడా రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ తీసుకున్నాడు అనమాట. 9th లార్డ్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ 4 and 9th ని ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైతే అక్కడ మనకి సరిగ్గా లేదో సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ తక్కువగానే ఉంది. ఏదైనా కానీ మనము అగ్రెసివ్ గా కష్టపడి సాధించాల్సి, లేదంటే అక్కడి నుంచి ఎక్కడి నుంచి కూడా ఏది మిరాకిల్ జరగదనేది మీకు ఈ పాటికి అర్థమైపోయింది. అంతే సెల్ఫ్ ఎఫర్ట్. రవిసేన్లు ఇద్దరు కూడా పరస్పరం అపోజిషన్ లో ఉన్నారు కదా చార్ట్ లో. కాబట్టి మీరు గాని మీ ఫాదర్ గాని వన్ ఆఫ్ ద డామినెంట్ ఆర్ లౌడ్ వాయిస్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటుంది. ఎవరికి ఇచ్చింది అంటే ఇందాక మా ఫాదర్ ఉండేది, ఇప్పుడు మళ్ళీ అట్లా ఇటు మారింది అట్లా. రైట్ అర్థమైంది. చార్ట్ చూద్దాం. ప్రోగ్రెసివ్ మార్క్స్ కరెంట్ ఇయర్ కి 10th house కి స్క్వేర్ ఇస్తుందండి. లాస్ట్ ఇయర్ చాలా కష్టపెడుతుంది, అంత ఈజీగా అవ్వట్లేదు, చాలా ఛాలెంజింగ్ గా ఉందని అర్థం అనమాట. అర్థమైందా? ప్రోగ్రెసివ్ మార్క్స్ మీకు లాస్ట్ 2 years నుంచి కూడా దాదాపు 22 November నుంచి కూడా తీసుకోవచ్చండి. మీకు మూన్ దశ జరుగుతోంది. మూను శుభ ఫలితాలు ఇస్తాడు, అయిపోయింది. కాకపోతే మూన్ దశ ఇప్పుడు మూన్ లోపల లాంచింగ్ అయిపోయింది. తర్వాత మార్స్ దశ స్టార్ట్ అయింది. మార్స్ ఎలా ఉన్నాడు? మార్స్ వచ్చేసేసి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు 9లో పొజిట్ అయ్యాడు. లక్కీగా పొజిట్ అయ్యాడు కానీ శుక్రుడు కేతు ఒకే నక్షత్రంలో ఉన్నారు. ఓకే, ఇది డిస్టర్బెన్స్ మార్స్ కి పెద్ద డిస్టర్బెన్స్. కాబట్టి చతుర్థాధిపతికి ఏర్పడిన వక్రత్వం ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే చతుర్థ లాభాధిపతి. సో మీరు పేరెంట్స్ తో ఉన్నారా, అవే ఫ్రమ్ ద పేరెంట్స్ ఉన్నారా? మీరు పేరెంట్స్ తోనే ఉంటున్నారా? పేరెంట్స్ కు దూరంగా వర్క్ ఇచ్చాను ఇట్లా దూరంగా ఉంటున్నారు సార్. దూరంగా ఉంటారు. అది చతుర్థాధిపతి దూరం చేసేదానికి చేస్తాడు. ఒకసారి దగ్గరగా ఉంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మదర్ హెల్త్ ఏదో ఆపరేట్ చేస్తాడు. ఏదేమైనా కానీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ నడుస్తా ఉంది. కాబట్టి ఒకసారి సర్జరీస్ టు ద ఫ్యామిలీ ఇస్తా ఉంటది, ఇలా రకరకాలుగా పనిచేస్తా ఉంటది. సో కాబట్టి దశాలాడు ఇస్తాడు కానీ వక్రత్వ దోషం వల్ల ఇలా దూరం పెడతాడు, ఒకసారి ఇస్తాడు, ఇలాంటి ఇస్తాడు. ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వడు. ఇది 10th house స్క్వేర్ ఇమీడియట్ రిజల్ట్ ఇవ్వదు కాబట్టి మనము దాటాలి ఎక్కడికి వెళ్ళాలనేది చూస్తున్నాను. కేతు స్టార్లాడ్ చంద్రుడిలో ఉన్నాడు. మార్స్ కేతు, మార్స్ లో వీనస్ రెట్రో, జూపిటర్ రెట్రో. ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేట్ సాటర్న్ కి స్క్వేర్ అవుతాడు. ఇది ఒక మంచి ఆస్పెక్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత ప్రోగ్రెసివ్ 10th house 13 degrees, ఇది ఆస్పెక్ట్ ఏమీ లేదు. సో లేదు కాబట్టి 10th house సెక్స్టైల్ మూన్ జరిగినా కూడా అది వీనస్ జరిగినా కూడా అది మంచి ఫలితం కాదనమాట. కాబట్టి ఇది బ్రేక్ ఇవ్వట్లేదు. బ్రేక్ ఇవ్వనప్పుడు మనం ఇప్పుడు గవర్నమెంట్ సినారియోకి దశలాడైన మార్స్ ఏమీ కనెక్ట్ అవ్వట్లేదు. అర్థమైందా? గవర్నమెంట్ సినారియోకి దశలాడ్ కనెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి మీరు సిఏ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? 2016 mid లో సార్. 2016 లో సిఏ స్టార్ట్ చేశారు. అప్పుడు చూడండి ప్రోగ్రెసివ్ 10th house నెటల్ మెర్క్యూరీని కంజాయిన్ చేసింది, మంచి ఆస్పెక్ట్ జరిగింది. అది నెటల్ మెర్క్యూరీ డైరెక్ట్ అయ్యాడు కానీ బ్యాక్ స్టార్ కి వెళ్ళాడు. తర్వాత ప్రోగ్రెసివ్ ప్లానెట్స్ ప్రోగ్రెసివ్ సన్ 13 degrees, ఏమి ఆస్పెక్ట్ లేదు. ప్రోగ్రెసివ్ మార్స్ 9 degrees అంటే ఆస్పెక్ట్ ఏమీ లేదు. అదే అప్రోచింగ్ ట్రైన్. అప్పుడు లక్కీ ఏంటంటే ఇక్కడ మూన్ దశ జరిగింది. అర్థమైందా? మూను మెర్క్యూరీ స్టార్ లో ఉన్నట్టు మెర్క్యూరీ లాభంలో ఉన్నట్టు యాక్ట్ చేశాడు కాబట్టి అకౌంట్స్
మ్యాథమెటిక్స్, చార్టెడ్ అకౌంటెన్సీ ఇవన్నీ అనుకూలం ఇచ్చింది. అలానే ఫినాన్స్ స్టార్ కదా, అప్పుడు అది విశాఖ కదా, అది Mercury. పనిచేసింది. లక్కీగా మూన్ దశ వర్కౌట్ అయింది కాబట్టి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మెడిసిన్ కి రిజాల్వ్ అయ్యే విధంగా మనకి ఏదన్నా ఇంట్లో వచ్చినా కూడా చిన్నగా తగ్గిపోతూ వచ్చాయి అనమాట. లాస్ట్ ఇయర్ నుంచి మార్చ్ వచ్చినాక 23 ఫిబ్రవరి నుంచి అనుకున్నంతగా లేదు, కొంచెం సివియారిటీ ఎక్కువగా కనిపించాయి సిచ్యువేషన్స్. అవును సార్, కొంచెం హెవీగా ఉంది. మొన్న మేలో కొంచెం బాగుంది, మే టు జూలై, రీసెంట్ మే టు జూలై కొంచెం మధ్యలో కొన్ని ట్రాన్సిట్స్ వచ్చినప్పుడు పనిచేస్తాయి. కానీ నేను ఒకటి కంక్లూషన్ అర్థమైన దాన్ని బట్టి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు ప్రిఫర్ చేయట్లేదు. ఆ యూపీఎస్సీ ఎగ్జామ్ ఇప్పటికే మీకు ఇప్పుడు 25 years ఇప్పుడు సీఏగా ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే దీన్ని దాటాక మళ్ళీ ఆలోచించవచ్చు. ఓకే, ఎందుకంటే మార్స్ అయిపోయాడు. మార్స్ తర్వాత రాహు దశ వస్తుంది. రాహు ఏమో నాకు అదొక్కటే సార్ డౌట్, రాహు 7th లో ఉన్నాడు అని ఉన్నాను. సో 7th లో అంటే కొంచెం మ్యారేజ్ వీటికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని కొంచెం ఒక డౌట్ ఉంది. రిలేషన్స్ రాహు సప్తమంలో దిగ్బలాన్ని పొందుతాడు, దానితో ఇష్యూ కాదు. రాహు ఈస్ గోయింగ్ టు ఆక్యుపై ద సాటర్న్ స్టార్ అన్నమాట. ఆ సాటర్న్ అనేవాడు వక్రించాడు. ద వే మదర్ హెల్త్ ఎలా అయితే మనం చెప్తున్నామో అక్కడ కొంత ఛాలెంజింగ్ రిజల్ట్స్ చెప్పాల్సి వస్తా ఉంది అనమాట. వైఫ్ హెల్త్ ఇలాంటివి చెప్పాల్సి వస్తా ఉంటది. కానీ ఇక్కడ ఒక ఆస్పెక్ట్, రాహు పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ 10th house తో వీనస్ కంజైండ్ అవుతుంది. స్వభుక్తి పనిచేస్తే తర్వాత చూడాలన్నమాట. ఇక్కడ రేపు పొద్దున వీనస్ వచ్చినాక మంచిగా పనిచేస్తుంది. 10th house ని కంజైండ్ చేసే వరకు 2030 అవుతుంది. సో గవర్నమెంట్ సైడ్ కి ప్రిఫర్ చెయ్యట్లేదు. ఎందుకంటే రాహు స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు చార్ట్ లో. రాహు ఇండికేట్స్ 4th house. 4th house అనేది గవర్నమెంట్ కి ఆపోజిట్ హౌస్ అవుతుంది. 10th కదా పవర్ అంటే, కాబట్టి 4th అనేది కాబట్టి మనం ప్రైవేట్ గా చార్టెడ్ అకౌంటెన్సీయే మనం చేస్తూ వెళ్ళడం అనేది బెటర్ అనిపిస్తా ఉంది. ఇంకా చూస్తాను. అంటే మీకు ఈ శుక్ర నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నాయి కదా, అవి కూడా ఫినాన్స్ ని వాటిని ఇండికేట్ చేస్తాయి. అండ్ చంద్ర నక్షత్రంలో కూడా ఈ ఫినాన్స్ వాటిని ఇండికేట్ చేస్తాయి. సో అకౌంట్స్ ఇవన్నీ మీకు వర్కౌట్ అవుతాయి. అర్థమైందా? అకౌంట్స్ ఇవన్నీ కూడా మీకు వర్కౌట్ అవుతాయి. ఫినాన్స్ రిలేటెడ్ దానికి మీకు బాగుంది. ఎందుకంటే వ్యయాధిపతితో ధనాధిపతి కలిశాడు, ఇవి ఉన్నాయి. తర్వాత బుధుడు ధనకారకుడికి కనెక్ట్ అయ్యాడు, గురువు ధనకారకుడికి కనెక్ట్ అయ్యాడు. తర్వాత శుక్రుడు కుజుడు ఆక్యుపైడ్ శుక్ర నక్షత్రం. సో మూన్ స్టార్స్, మెర్క్యూరీ స్టార్స్, వీనస్ స్టార్స్ ఇలా కొన్ని కనెక్ట్ అయినప్పుడు మనకి ఫినాన్స్ అది వర్కౌట్ అవుతుంది. జూపిటర్ స్టార్స్ ఉన్నాయి కదా. తర్వాత ప్రోగ్రెస్, సారీ క్లారిటీ వచ్చింది. మీరు సిఏనే ప్రాక్టీస్ చేయమని నేను రికమెండ్ చేస్తున్నాను. అవును సార్, అంటే ఇప్పుడు ఈ ఫారెన్ సెటిల్మెంట్ ఆర్ యూపీఎస్సీ గానీ ఈ రెండిట్లో ఏదైనా. యూపీఎస్సీ వద్దని చెప్పేసాం కదా, యూపీఎస్సీకి మనకు టైం కాబట్టి వద్దని చెప్పేసాము. తర్వాత ప్రోగ్రెస్ 10,000 స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మార్స్ దశలో అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ అంతేగాని ఫారెన్ కాదు. మనకి అనుకూలంగా ఉండి బాగుండాలి. బాగుంటే ఏమవుతుంది, దూర ప్రదేశానికి వెళ్ళినప్పుడు నీకు అనుకూలంగా అక్కడ పరిస్థితులు, అక్కడ లా ఎలా ఉంటుందో నీకు తెలియదు. సో ఏదైనా ఒక సందర్భంలో ఇరుక్కున్నావు ఇబ్బంది కదా నెగిటివ్ టైంలో వెళ్తే. సో అనుకూలమైన టైంలోనే మనం వెళ్ళాలి. అది ఫారెన్ ఇండికేట్ చేయాలి. ఫారెన్ ఇండికేట్ చేస్తుంది కానీ ప్రతికూలంగా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఫారెన్ వెళ్తే ఇబ్బంది పడతావు కాబట్టి నాట్ రికమెండెడ్. సో ఇప్పుడు వ్యయంలో ఉన్న కుజుడు ఎప్పుడైతే మార్స్ రాహుని చూశాడో, నేను చాలా పెద్ద స్థాయిలో చేయాలని గ్రీడీనెస్ కోరిక బాగా ఇస్తాడు. అది అనుకూలంగా ఉన్నప్పుడు వర్క్ అవుతుంది, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ ఆశకెళ్ళి ఉన్నదాన్ని మనం స్పాయిల్ చేసుకుంటాం. కాబట్టి దాసి ఒకేసారి సడన్ గా కూడా ఖర్చు పెట్టే నేచర్ ఇస్తాడు. కాబట్టి ట్రై టు బి కాన్షియస్ అన్నమాట. అలానే ఉంది సార్, ఒక్కసారి సడన్ గా ఒక్కసారి హెవీగా మొత్తం ఒకేసారి వెళ్ళిపోయినట్టు ఏం కాదులే అని ఒక టిక్ నా డెసిషన్ తీసుకుంటాం అనమాట. అంతే. చార్ట్ అయితే ఓకే. ఏంటంటే శని వక్రించిన, శుక్రుడు కేతు ఒకే స్టార్ లో ఉన్నాడు కాబట్టి శనికి క్యాన్సిలేషన్ వస్తా ఉంది. గురువుకి క్యాన్సిలేషన్ కేతువు లగ్నంలో ఉండడం వల్ల వస్తుంది. రవికి క్యాన్సిలేషన్ రాకపోయినా ఇబ్బంది లేదు. కానీ శుక్రుడికి క్యాన్సిలేషన్ రావట్లేదా, వస్తుంది, గురువు వల్ల వస్తుంది. కానీ చంద్రుడికి బుధుడి వల్ల క్యాన్సిలేషన్ వస్తా ఉంది. కుజుడికి క్యాన్సిలేషన్ రావట్లేదు, ఇబ్బంది ఏం లేదు. అంటే మన లగ్నానికి యోగకారకులు రాని వాళ్ళకి క్యాన్సిలేషన్ వచ్చినా ఇబ్బంది లేదు. కాకపోతే దీనిలో ఏంటంటే కొంత మ్యారేజ్ విషయంలో డిలే గానీ, అక్కడ ఫ్రిక్షన్స్ గానీ అవకాశం ఉంది. కాబట్టి రిలేషన్షిప్ లో డబ్బులు వర్కౌట్ అవ్వడం చెప్పలేము. ఇది రాహుదశ బాగానే ఉంటుందా సార్? రాహుదశ అప్పటికి సన్ డైరెక్ట్ అయిపోవచ్చు. అదే సన్ వల్ల సాటర్న్ డైరెక్ట్ అవుతాడేమో చూద్దాం.
అది రాహు దశ direct 2030 తర్వాత ఉంటుంది. ఆ? 2030లో వస్తుంది రాహు దశ. నాకు అంటే ఆ దశ మీద కొంచెం డౌట్. ఇప్పుడు అవును మొత్తాన్ని 12th హౌస్ దశ కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది. సాటర్న్ డైరెక్ట్ అయ్యే వరకు రాహు దశ కూడా అయిపోద్ది అనుకుంటా. సాటర్న్ ఏమో డైరెక్ట్ రాహు దశ కూడా అయిపోతుంది. రాహు దశ అయిపోయే వరకు కూడా సాటర్న్ బర్త్ చార్ట్ లో ఉన్న సాటర్న్ డైరెక్ట్ అవ్వట్లేదు అనమాట. అందుకని రాహు దశ కొంచెం ఛాలెంజింగ్ రిజల్ట్స్ 4th హౌస్ రిలేటెడ్ ఇస్తుంది. అంటే లక్కీ ఏంటంటే అక్కడ గురువు ఉన్నాడు కాబట్టి పని చేస్తుంది కొంతవరకు. అర్థమైందా? గురువు ఉన్నాడు కాబట్టి అది మ్యానిపులేట్ చేస్తుంది గురువు. కాబట్టి గురువుకి వక్రత్వం దోషం లేదు కాబట్టి కొంత పని చేస్తుంది. కానీ అంత అగ్రెసివ్ గా లేదు, అది కొంచెం ట్విస్ట్ ఉంది. కాబట్టి సిస్టమేటిక్ గా మన జాబ్ మనం చేసుకోవాలి తప్ప బిజినెస్ పార్ట్నర్షిప్ లేదంటే ఒక పెళ్లి చేసుకుని వైఫ్ తో గొడవలో ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కాకుండా కామ్ గా ప్లెయిన్ గా పోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అది మనల్ని మ్యానిపులేషన్ లోకి దించే ప్రయత్నం చేస్తుంది. సో కాబట్టి కాన్షియస్ గా ఉండండి. రాహు దశ పార్ట్నర్షిప్స్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఎక్స్ట్రీమ్లీ హై ఇస్తుంది. ఎందుకంటే కేతు నక్షత్రం కదా, కేతు లగ్నం మీద ఉన్నాడు కదా, పూర్వకర్మ అదృష్టం. సో ఎంతో కాలం నుంచి జీవితంలో పెండింగ్ ఉన్నది, ఫినాన్స్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ ఆఫ్ బెనిఫిట్స్ ఇస్తాడు అనమాట. గురుదశ బాగా పనిచేస్తుంది. కుజుడు ఎలా సగం సగం పనిచేశాడో రాహు కూడా అలా సగం సగం పనిచేస్తా ఉంటాడు. గురువు బాగా పనిచేసే అవకాశం ఉంది. మిక్స్డ్ గురువు బాగా గురువు బాగా పనిచేస్తాడు. గురువుకి అసలు కాంప్లికేషన్ లేదు. గురువు క్లియర్ గా ఉన్నాడు అనమాట. నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ మనీయా నాలెడ్జా ఇట్లా బాగా ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి జాబ్ కెరియర్ ని మంచి అంటే కొంతవరకు పవర్ఫుల్ రోల్స్ దొరుకుతాయి, మంచి పొజిషన్ దొరుకుతుంది బికాస్ ఆఫ్ రవి దశమంలో ఉండడం వల్ల. కానీ డిసిప్లిన్ గా మన జాబ్ మనం చేస్తూ డైవర్షన్ లేకుండా ముందుకెళ్ళాలి. ఎలానో ఇప్పుడు మనం కష్టపడి చేయడం అంటే ఈజీ కాదు కదా, హార్డ్ వర్కింగ్ కదా చాలా. అట్లా కెరియర్ ని ప్రోగ్రెస్ చేయండి. అప్పటికి వచ్చే వరకు మీకు ఏదో ఒక అవకాశం వస్తుంది గురుదశ వచ్చే వరకు. సరేనా? సరే.